ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. కష్టాల్లో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీని పైకి లాగిన చిత్రం కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వీకెండ్ తర్వాత కూడా స్టడీ కలెక్షన్స్ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా తమిళనాడులో మాత్రం డిజాస్టర్ ఫ్లాప్గా నిలబోతుంది. అద్భుతమైన రేటింగ్స్ ఉన్నాయి. ధనుష్ అందులో హీరో. పైగా మౌత్ టాక్ కూడా పాజిటివ్గా ఉంది. అయినప్పటికీ ఈ చిత్రం తమిళంలో ఆడట్లేదు. అందుకు కారణం ఈ చిత్రాన్ని తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం వల్లే అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా తమిళనాడు ప్రీ రిలీజ్ బిజినెస్ 15 కోట్ల రూపాయలకు జరిగింది. విడుదలై 6 రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం వీకెండ్ బాగా కలిసొస్తే మరో 10 కోట్ల రూపాయల గ్రాస్ తమిళనాడు నుండి అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఇది నిజమవుతుందా లేదా అనేది. ఇదంతా పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ చిత్రం. 33 కోట్ల రూపాయలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ జరిగితే 6 రోజుల్లోనే 30 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్కి కేవలం ఇక 4 కోట్ల రూపాయలు మాత్రమే అవసరం ఉంది. ఈ రోజుతో 2 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వస్తాయి. రేపటితో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కాబోతుంది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి 3 రోజుల్లోనే 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. 4, 5, 6 రోజుల్లో వరుసగా 31 కోట్లు వసూలు చేసింది. 6 రోజుల్లోనే 110 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి 7వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 7వ రోజు థియేటికల్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 30%, మ్యాట్నీ షోస్ 31%, ఫస్ట్ షో 33%, సెకండ్ షో కూడా 33% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే 7వ రోజు కూడా 10 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 7 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 120 కోట్ల గ్రాస్, 63 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 3 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది.